చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. என் டாக்டர் இப்போ போலாண்டில் இருக்கான்னு சொல்லிட்டு போனா அப்சல்யூட்லி ஜீரோ. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొన్ని సంబంధాలు అద్దిలు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వారు మనవారు కాలేరు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సమంత అక్కినేని ఫ్యామిలీ ఇష్యూనే. కొన్ని బంధాలు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. మరికొన్ని బంధాలు విడిపోయినట్లే విడిపోయి మరింత బలంగా మారుతాయి. అలాంటి గట్టి బంధమే అక్కినేని అఖిల్ సమంతలది. వదిన తల్లి తర్వాత తల్లి లాంటిదంటారు. అఖిల్ కూడా సమంతని తల్లిలాగే భావించేవాడు. సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటికి పెద్ద కోడలిగా అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అఖిల్ ఆమెను ఒకేలాగా గౌరవిస్తున్నాడు. ఇక సమంత నాగ చైతన్య నుండి విడిపోయాక కూడా అఖిల్ సమంత గురించి చాలాసార్లు కొన్ని స్టేజ్లపై మాట్లాడుతూ సమంత ప్రతి పుట్టినరోజుకి ఆమెకి సోషల్ మీడియాలో విషెస్ ని తెలియజేయగా, మరోవైపు సమంత కూడా అఖిల్ కి విషెస్ ని తెలియజేస్తూ ఏవైనా మూవీస్ కి సంబంధించిన వీడియోస్ ఉన్న ఒకరి పోస్ట్లకి ఒకరు లైక్ చేసుకుంటూ కమెంట్స్ చేస్తూ తమ మధ్య ఉన్న స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అమలా సమంత ఒక అవార్డ్ ఫంక్షన్ లో రీసెంట్ గా కలవడం, అమలా కూడా సమంత స్పీచ్ విన్నాక తనని అభినందించడంతో అమలాకి సమంతకి ఎటువంటి గొడవలు లేవని తన కొడుకు అఖిల్ పెళ్లికి ఇన్వైట్ చేయబోతుందని అందరూ అనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే జూన్ 6న నాగార్జున ఇంట్లో అఖిల్ జైనబ్ పెళ్లి ఉదయం 3 గంటలకి జరగగా సమంతకి అఖిల్ తో ఉన్న స్నేహం కారణంగా తన పెళ్లికి వస్తుందనే వార్తలు 2 రోజుల ముందు నుండే హల్చల్ అవ్వడం మొదలయ్యాయి. అందుకు తగినట్లే సమంతకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో సమంత అఖిల్ పెళ్లికి వచ్చిందని, ఆమె ఒక మంచి ఫ్రెండ్ గా అక్కినేని ఫ్యామిలీకి దగ్గరైందనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. నిజంగానే సమంత అఖిల్ పెళ్లికి హాజరైందా? సమంతకి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న గొడవలేంటి? సమంత తండ్రి ఆమెను ఇంట్లో నుండి ఎందుకు గెంటేశాడు? సమంత తండ్రి సమంతని ద్వేషించడానికి గల కారణాలేంటి? నిజంగానే సమంత తండ్రి వల్లే నాగ చైతన్యకి విడాకులిచ్చిందా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే జోసెఫ్ ప్రభు తమిళనాడులోని చెన్నైలో ఆంగ్లో క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాడు. ఇక ఇతని తల్లిదండ్రులు ఆంధ్రాకి చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక జోసెఫ్ ప్రభు తన స్కూలింగ్ ని చెన్నైలోని సెయింట్ ప్యాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న జోసెఫ్ కి టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన డిగ్రీ పూర్తవగానే పల్లవరంలోని సెయింట్ స్టెఫినస్ మెట్రికులేషన్ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాడు. ఇక అక్కడే నైనిటా అనే మలయాళీ క్రిస్టియన్ అమ్మాయి కూడా టీచర్ గా జాయిన్ అవ్వగా జోసెఫ్ కి నైనిటాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరిది ఒకే మతం అవ్వడంతో వీరి పెళ్లి గురించి జోసెఫ్ ఫ్యామిలీలో ఒప్పుకున్న నైనిటా గారి ఫ్యామిలీలో మాత్రం ఒప్పుకోలేదు. అయినా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా 1980లో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జోనాథ్ ప్రభు, డేవిడ్ ప్రభు అనే ఇద్దరు కొడుకులు, సమంత అనే కూతురు కూడా జన్మించింది. కానీ జోసెఫ్ ప్రభు చిన్నప్పటి నుండి తన కొడుకులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ, అమ్మాయి అయితే పెళ్లి చేసుకొని మరో ఇంటికి వెళ్తుంది కాబట్టి కూతురితో అంతలా బాండింగ్ మెయింటైన్ చేసేవాడు కాదు. అంతేకాకుండా ఇంట్లో వారు సమంత చదువుకునే సమయంలో తన ఖర్చులకి ఎక్కువగా డబ్బులు ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఇచ్చిన 100 ప్రశ్నలు అడగడంతో విసుగు చెందిన సమంత తన ఖర్చులకి తానే సంపాదించుకోవాలనుకునేది. ఇక అలా సమంత తల్లిదండ్రులు తాము పనిచేస్తున్న స్టీఫెన్ మెట్రికులేషన్ స్కూల్లోనే సమంతాని చదివించారు. అలా ఎప్పుడైతే సమంత 7th క్లాస్ ని పూర్తి చేసిందో తన హై స్కూల్ ని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సమంత తన తల్లిదండ్రుల్లాగే టీచర్ అవ్వాలనుకుంది. కానీ ఎప్పుడైతే తను ఇంటర్కి వచ్చిందో ఆ కాలేజీలో అమ్మాయిలందరూ పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తుండడంతో డబ్బు కోసం తను కూడా మోడలింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఇక ఈ విషయం తల్లిదండ్రులకి తెలిస్తే ఉన్న చదువును కూడా మాన్పించేసి ఇంట్లోనే కూర్చోబెడతారని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయింది. అలా ర్యాంప్ వాక్స్ లాంటివి చేస్తూ తన పాకెట్ మనీని తానే సంపాదించుకునేది.
ఇదిలా ఉంటే సమంత స్టెల్లా మేరీస్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు తను ర్యాంప్ వాక్ చేసిన కొన్ని పిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో రావడంతో అది చూసిన సమంత తండ్రి ఆవేశానికి గురై సమంతని నోటికొచ్చినట్లు తిడుతూ మరోసారి ఇలాంటివి చేస్తే పెళ్లి చేసి పంపిస్తానని చెప్పడంతో సమంత ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇక అలా ఇంట్లో చెప్పకుండా ఫొటోస్ బయటికి రాకుండా రహస్యంగా మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సమంత అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ మరియు కెమెరామ్యాన్ అయిన రవివర్మని కలవగా అతనితో ఈమెకి పెరిగిన మంచి పరిచయం కారణంగా సమంతతో నాయుడు టెక్స్టైల్స్, జ్యువెలరీ యాడ్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి యాడ్స్ చేయడంతో సమంతకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఇక అదే టైంలో రవివర్మ తను మొదటిసారి డైరెక్ట్ చేయాలనుకున్న మూవీలో సమంతకి హీరోయిన్గా ఆఫర్ చేశాడు. ఇక ఈ విషయాన్ని సమంత ఇంట్లో చెప్పగా తన తండ్రి ఆవేశానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఇండస్ట్రీ గురించి తరచూ పేపర్, టీవీస్లో విన్న జోసెఫ్ సమంతతో తను చెప్పినట్లు వినాలనుకుంటే ఇంట్లో ఉండమని, లేదంటే బయటికి వెళ్ళమని చెప్పడంతో తన తండ్రి మరియు కుటుంబం తనని అర్థం చేసుకోవట్లేదని సమంత ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయింది. ఇక అలా తన తల్లి ఆపేందుకు ఎంత ట్రై చేసినా సమంత వినిపించుకోలేదు. అలా తన డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇంట్లో నుండి బయటికి వచ్చేసి మొదట్లో హాస్టల్లో ఉంటూ మోడలింగ్, సినిమాల్లో ట్రై చేస్తుండేది. ఇదిలా ఉంటే రవివర్మ మూవీ కాస్త లేట్ అవ్వడంతో గౌతమ్ మీనన్ మూవీ చేస్తున్నాడని తెలిసి రవివర్మ సమంతని ఆ మూవీకి రికమెండ్ చేశాడు. అలా గౌతమ్ మీనన్ సమంతకి తమిళ్లో విన్నై తాండి వరువాయి మూవీలో చిన్న పాత్రనివ్వగా ఆ తర్వాత గౌతమ్ మీనన్తో సమంతకి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఏమ్మాయి చేసావే మూవీలో తనకి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ 2010 ఫిబ్రవరి 24న రిలీజ్ అయి తెలుగులో మంచి హిట్ అవ్వడంతో సమంత గౌతమ్ మీనన్తో డేట్ చేయడం మొదలెట్టింది. ఇక ఈ విషయం అన్ని న్యూస్ పేపర్లో రావడంతో సమంత తండ్రి మరియు అన్నయ్యలు ఆమెతో ఉన్న బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయినా ఇదంతా పట్టించుకొని సమంత చెన్నైలో ఒక ఫ్లాట్ని అద్దెకు తీసుకొని గౌతమ్ మీనన్తో నడునీసి నాయగల్, ఏక్ దివానాత, నీదానేయన్, పొన్ వసంతం అనే మూవీస్ని చేస్తూ అతనితో క్లోజ్గా ఉండేది. ఇక వీరి విషయం గౌతమ్ మీనన్ భార్య ప్రీతి మీనన్కి తెలిసి డైరెక్ట్గా సమంత ఉన్న ఫ్లాట్కి వెళ్ళి ఆమెను కొట్టి తిట్టి అవమానించడంతో అన్ని చోట్ల ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తను చెన్నైలో ఉంటే ఏం చేసినా ఆ న్యూస్ వైరల్ అవుతుందని, దీనివల్లే తన ఫ్యామిలీ కూడా తనకి దూరం అవుతుందని డిసైడ్ అయిన సమంత ఆ తర్వాత చెన్నైని వదిలి తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసింది. ఇక అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం మూవీ చేయగా అది రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో సమంతకి దూకుడులో చేసే అవకాశం వచ్చింది. అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే సమంత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇదిలా ఉంటే సమంత తల్లి ఇంట్లో ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు సమంతకి కాల్ చేసి ఫోన్లో మాట్లాడుతూ తనకి సపోర్ట్ చేస్తూ ఉండేది. ఇక అలా ఎప్పుడైతే సిద్ధార్థ్ సమంత ప్రేమ పెళ్లి విషయం హల్చల్ అయిందో, లేడీస్ మ్యాన్ అయిన సిద్ధార్థ్ని తన కూతురు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదని సమంత తండ్రి తన కోపాన్ని పక్కన పెట్టి సమంతకి కాల్ చేసి తొందరపడి జీవితంలో నిర్ణయం తీసుకోవద్దని చెప్పినా కూడా సమంత తన తండ్రి మాటల్ని వినలేదు. అంతేకాకుండా సిద్ధార్థ్ హిందూ దేవాలయాలకి వెళ్లి పూజలు చేస్తూ హిందూ ఆచారాలని పాటించడంతో సమంత తండ్రి సహించేవాడు కాదు. ఇదిలా ఉంటే 2015లో ఐటీ అధికారులు హీరో విజయ్, కలైపులి దాను, శంభూదేవన్, నయనతార సమంత ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని దాడి చేయడంతో, ముఖ్యంగా సమంత తండ్రి జోసెఫ్ ఉంటున్న ఇంటిపై రైడ్ చేయడంతో సమంత కొద్ది రోజుల్లోనే కోట్ల డబ్బుని సంపాదించిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇదే విషయం జోసెఫ్ని అడగగా సమంతకి ఆ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని, తమ అకౌంట్లో 12,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని, ఆమె సంపాదన గురించి ఆమెనే అడగాలి గాని తనలాంటి సాధారణ టీచర్ని కాదని కోపంగా చెప్పడంతో అప్పుడే సమంతకి తన ఫ్యామిలీకి ఉన్న విభేదాల గురించి మీడియాలో బయటకు వచ్చింది. ఇక అదే టైంలో సమంత సిద్ధార్థ్తో బ్రేకప్ చేసుకోవడం, నాగచైతన్యతో ప్రేమలో పడడం, తన సినిమాగ్రాఫ్ కూడా తగ్గడంతో నాగచైతన్యని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక అలా తన ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోరని సమంత తన ఫ్యామిలీని ఎంగేజ్మెంట్కి పిలవలేదు. దీంతో అక్కినేని బంధువులు, స్నేహితులు తప్పుగా మాట్లాడుకుంటున్నారని, పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో సమంత తల్లిదండ్రులు ఉండాలని నాగార్జున కండిషన్ పెట్టగా నాగచైతన్యని వదులుకోవడం ఇష్టం లేని సమంతకి వేరే దారి లేక తన ఇంటికి వెళ్లి తండ్రికి ఈ విషయం చెప్పడం జరిగింది. అందుకు తన తండ్రి ఇండస్ట్రీకి సంబంధించిన వారితో పెళ్ళొద్దని, బయట వారిని చేసుకుంటే హ్యాపీగా ఉంటావని చెప్పినా అప్పటికే నాగచైతన్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమంత తన తండ్రి మాటలతో కోపానికి గురై అక్కడి నుండి వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాగచైతన్య, నాగార్జున డైరెక్ట్గా వెళ్ళి అతనికి నచ్చజెప్పడంతో జోసెఫ్ తను పెళ్లికి రావాలంటే క్రిస్టియన్ పద్ధతిలో చేస్తేనే వస్తానని కండిషన్ పెట్టడంతో నాగార్జున అందుకు ఒప్పుకొని గోవాలో అటు హిందూ ఇటు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేయగా జోసెఫ్ ఫ్యామిలీ వచ్చి ఆ జంటని ఆశీర్వదించారు. ఇక అలా జోసెఫ్కి నాగచైతన్య కామ్ అండ్ కూల్గా ఉండే క్యారెక్టర్ నచ్చి ఇక పైన తన కూతురు సినిమాల్ని
వదిలేసి తన భర్తతో హ్యాపీగా ఉంటుందనుకున్నాడు. కానీ పెళ్ళైన 2 సంవత్సరాల్లోపే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు రావడం, అప్పటి నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని తెలియడంతో జోసెఫ్ తన భార్యతో కలిసి కూతురికి నచ్చజెబుతూ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు సాధారణమని, ఈ విషయాన్ని మరింత పెద్దది చేయొద్దని ఎంత చెప్పినా సమంత వారి మాటల్ని పట్టించుకోలేదు. దీంతో 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో జోసెఫ్ తన సోషల్ మీడియాలో రైట్ నౌ మై మైండ్ ఈస్ బ్లాంక్ అనే పోస్ట్ పెట్టడంతో సమంత విడాకులతో తన తల్లిదండ్రులు కృంగిపోయారనే చెప్పొచ్చు. ఇక అలా అప్పటి నుండి జోసెఫ్ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఎక్కువగా మద్యానికి అలవాటు పడడంతో ఇతని ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ వచ్చింది. అలా ఆ మధ్యలో ఇతనికి హార్ట్అటాక్ కూడా రావడంతో ఇమీడియట్గా కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించడంతో ప్రాణాపాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉంటే నాగచైతన్య సమంత కలుస్తారని తనకి ఒక చిన్న హోప్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం బయటకు వచ్చిందో జోసెఫ్ అప్పటి నుండి తీవ్రంగా మనస్తాపానికి గురై నవంబర్ 29న తన 65వ ఏటకి హార్ట్అటాక్తో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆ దేవుడు జోసెఫ్ గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. అలా అప్పటి నుండి సమంత తన తల్లిని తన దగ్గరే ఉంచుకొని ఆమె బాధ్యతల్ని చూసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడైతే నాగచైతన్య శోభితకి పెళ్ళయిందో అదే సమయంలో డైరెక్టర్ రాజ్ నడుమూరితో సమంత తరచూ చట్టాపట్టాలేసుకొని ఫంక్షన్స్ కి, మూవీ ఈవెంట్స్ కి, వెకేషన్స్ కి వెళుతూ అతనితో డేట్లో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇక ఈ క్రమంలోనే ఒక అవార్డ్ ఫంక్షన్లో ఎప్పుడైతే అమల సమంత కలిశారో సమంత అక్కినేని ఫ్యామిలీకి మనస్పర్ధాలు లేవని అఖిల్ పెళ్లికి ఖచ్చితంగా వస్తుందనుకున్నారు. కానీ సమంత ఇప్పుడు రాజ్ నడిమోరితో దుబాయ్ వెకేషన్లో ఉంటూ తన హాలిడేస్ని ఎంజాయ్ చేస్తుండడంతో ఆమె అఖిల్ పెళ్లికి హాజరు కాలేదు. ఇక అలా ఈమె పెళ్లికి వచ్చిందని కొన్ని వీడియోలు వైరల్ అవ్వగా నిజానికి సమంత గతంలో పెళ్లికి వెళ్లిన వీడియోస్ అన్నింటినీ అఖిల్ పెళ్లి వీడియోకి అటాచ్ చేసి కొంతమంది పుకార్లను సృష్టిస్తున్నారే తప్ప ఈ వార్తల్లో ఎటువంటి నిజాలు లేవని చెప్పొచ్చు. ఇక అలా తనకి మంచి స్నేహితుడైన అఖిల్ ఒక ఇంటివాడవుతున్న సందర్భంలో సమంత సోషల్ మీడియాలో తనకి విషెస్ తెలియజేస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె స్పందించకపోవడంతో నిరాశ చెందుతున్నారని చెప్పొచ్చు. ఇక సమంత ఫ్యాన్స్ మాత్రం సమంత అఖిల్ రిసెప్షన్ కి ఖచ్చితంగా వస్తుందని, వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చి కొత్త జంటకి నేరుగా విషెస్ ని తెలియజేస్తుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ని చూస్తుంటే సమంత అక్కినేని ఫంక్షన్ కి రావడం కష్టమనే చెప్పొచ్చు. ఫోక్స్, కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకి అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఎవరు ఉండరు. కళ్ళల్లో కన్నీళ్లు, గుండెల్లో బాధ తప్ప. ఇది ఫోక్స్ సమంత అక్కినేని ఫ్యామిలీ ఇష్యూలోని కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.